హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఏంటా ఇన్ని పూలు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నిన్న ఏకాదశి కదా, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన రోజు. నిన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గుడికి వచ్చి స్వామివారికి అర్చన చేయించారు. మరి మరుసటి రోజు ఆ నిర్మాల్యమైన పువ్వులు దేవుడి పాదాల దగ్గర ఉంచకూడదు కదా, తీసేయాలి కదా. మరుసటి రోజు నిర్మాల్యమైన పువ్వులు ఉండకూడదు కాబట్టి పువ్వులను తీసి చెత్తబుట్టలో వేస్తారు. కానీ నాకు ఇంత పచ్చిగా పూలు ఉంటే నాకు పూలను పడేయాలని అనిపించలేదు. అందుకని చెప్పి నేనేం చేశానంటే, ఈ పూలను ఇంటికి తీసుకురండి, నేను మాలలుగా కట్టి నేను ద్వారానికి వేసుకుంటాను అని చెప్పాను నిన్న. అందుకని చెప్పి తీసుకొచ్చారు. నేను ఇలా మాలలు కడుతున్నాను. ఎందుకండి ఇలా పచ్చిగా ఉన్న పూలను ఎందుకు పడేయాలనిపించట్లేదు నాకు. అందుకని చెప్పి ఇలా మాలగా కట్టి ద్వారానికి వేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఎంత పచ్చిగా ఉన్నాయో. తెల్ల చామంతి, ఇది లెవెండర్ కలర్లో ఉంది. ఈ చామంతి బచ్చలి పండు లెవెండర్ కలర్లో ఉంది. రోజ్, లిల్లీ, పచ్చ చామంతి. లడ్డూ వివాద విషయం మనకి ఇప్పుడు జరుగుతూనే ఉంది కదా తిరుమలలో. ఆ లడ్డూ వివాద విషయంలో జగన్ గారిని, మన మాజీ సీఎం జగన్ గారిని తిరుమలకి వెళ్ళకూడదనని ఏదో డిక్లరేషన్ చేసి వెళ్ళాలని అంటున్నారు కదా. అందుకని చెప్పేసి వైసీపీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి ఇలా ఎందుకు ఇలా జరుగుతున్నదో అని చెప్పి స్వామివారికి అర్చన చేయించారు. వెంకటేశ్వర స్వామి వారికి, పెద్ద వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో హోమాలు చేయించారు తెలుగుదేశం పార్టీ వారు. ఇలా మరి స్వామివారి లడ్డూ ప్రసాద విషయంలో ఎందుకు ఇలా వివాదం జరుగుతున్నదో ఆ స్వామివారికే తెలియాలి. లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుకానని అంటారు. అలా ఈ లడ్డూ విషయంలో ఇంత వివాదం, రాజకీయం జరుగుతున్నది. ఇది పక్కా రాజకీయమే. ఎవరైనా మాట్లాడొచ్చు, ప్రతి హిందువు మాట్లాడొచ్చు. వాక్ స్వాతంత్ర హక్కు ఎవరికైనా ఉంటుంది. చూడండి, ఈ పూలమాలల్ని ఇలా కడుతున్నాను. ఇప్పుడు ఈ పువ్వులన్నిటినీ ఇలా కట్టి, ఇవి స్వామివారికి పూజ చేసిన పువ్వులండి. నిర్మాల్యమైన పువ్వులు ఎంత పచ్చిగా ఉన్నా సరే, ఎంత పచ్చదనంతో ఉన్నా సరే మరుసటి రోజు తీసి పడేయాల్సిందే ఈ పువ్వులని. కానీ నాకెందుకో మనస్కరించలేదు, ఇంత పచ్చగా ఉన్నాయి పువ్వులని చెప్పి. సరే, స్వామివారికి వినియోగించిన పువ్వులే కదా, ద్వారానికి వేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇలా మాలలు కట్టుకొని వేసుకుంటున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అన్ని రంగులు కలిసేటప్పటికి పువ్వులు.